హలో అండి, నేను డాక్టర్ రాధారాణి, ఐశ్వర్య ఫర్టిలిటీ సెంటర్, వరంగల్. ఎగ్స్ యొక్క క్వాలిటీ పెంచడానికి, ఎగ్స్ యొక్క క్వాలిటీ తగ్గడానికి గల కారణం ఏంటి అనేది నేను చెప్పబోతున్నాను. ఎగ్స్ క్వాలిటీ తగ్గడానికి ఒక రీజన్ వచ్చేసి క్రానిక్ ఇన్ఫ్లమేషన్. సో ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అనేది బాడీలో ఉన్న డిఫెన్స్ సిస్టమే కొన్నిసార్లు అబ్నార్మల్ గా రెస్పాండ్ అయినప్పుడు యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది అన్ని వ్యవస్థల మీద పనిచేస్తూ అండాల యొక్క ఎగ్స్ మీద కూడా ప్రభావితం చూపిస్తుంది. సో ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ని ఎలా తగ్గించుకోవాలి అనేది చెప్తాను. మొదటిగా కాన్సన్ట్రేట్ చేయవలసింది డైట్, అంటే మంచి ఆహార పదార్థాలు తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ తీసుకున్నట్లయితే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, అంటే పాలిష్ పట్టినవి కాకుండా, రిఫైన్డ్వి కాకుండా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ని లాంటివి తీసుకోవాలి. తర్వాత రిఫైన్డ్ ఫ్యాట్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉన్నవి తీసుకోకుండా ఉండాలి. ప్రోటీన్స్, హై క్వాలిటీ ప్రోటీన్స్ తీసుకోవాలి. తర్వాత ఫ్రెష్ గ్రీన్స్, వెజిటబుల్స్, ఇలా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ఈ విధంగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నప్పుడు బాడీలో ఉన్నటువంటి గట్ మైక్రోబియం అనే గట్ లో ఉన్నటువంటి పొరనే గట్ మైక్రోబియా అంటారు. ఇందులో హెల్తీ బ్యాక్టీరియా ఉంటాయి. ఈ హెల్తీ బ్యాక్టీరియా మంచిగా ఉన్నప్పుడు ఆల్ సిస్టమ్స్ కూడా నార్మల్ గా ఉంటాయి. సో మంచి ఆహార పదార్థము మంచి గట్ బ్యాక్టీరియాను పెంచడానికి ఉపయోగపడుతుంది. సెకండ్ది కాన్సన్ట్రేట్ చేయవలసింది ఏ పాత్రలలో వండుతున్నారు అని. ఇప్పుడు మనము యూజ్ చేసేటువంటి ప్లాస్టిక్స్ నుంచి వచ్చే మైక్రో ప్లాస్టిక్స్, అవి వేడి చేసినప్పుడు లేదా వాటిలో ఆహారం వండినప్పుడు ఆ మైక్రో ప్లాస్టిక్స్ నుంచి వచ్చే రకరకాల కెమికల్స్ ఆహార పదార్థాల్లో కలిసిపోతున్నాయి. దీనివల్ల కూడా గట్ బ్యాక్టీరియా దెబ్బతింటుంది. తద్వారా ఎగ్స్ యొక్క క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. సో వాడేటువంటి పాత్రలు స్టీల్ పాత్రలు కానీ, గాజు పాత్రలు కానీ, లేకపోతే రాగి, ఇత్తడి, లేకపోతే మట్టి పాత్రలు అన్నిటికంటే శ్రేష్టమైనవి. సో ఈ ప్లాస్టిక్స్ ని కొంచెం దూరంగా ఉంచడానికి ప్రయత్నించండి. థర్డ్ పాయింట్ వచ్చేసి బాడీ మూవ్మెంట్. మజిల్స్ డెవలప్ చేసుకోవడానికి స్ట్రెంత్ ట్రైనింగ్ కానీ, యోగా కానీ, బ్రిస్క్ వాకింగ్ లాంటివి చేసినప్పుడు ఈ బాడీలో తయారైనటువంటి యాంటీబాడీ ఇండ్యూస్డ్ డ్యామేజ్ ఏదైతే ఉంటుందో అది కూడా ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. తర్వాత ఫోకస్ చేయాల్సింది స్లీప్. ఇప్పుడు ఈ రోజులలో బికాస్ ఆఫ్ సెల్ ఫోన్స్ వల్ల కానీ, టీవీస్ వల్ల కానీ, రకరకాల మీడియా ప్రభావం వల్ల స్లీప్ క్వాంటిటీ తగ్గిపోతుంది, క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. సో స్లీప్, అడిక్వేట్ స్లీప్, మంచిగా చక్కటి నిద్రపోయినప్పుడు ఈ మన బాడీలో ఉన్న డిఫెన్స్ సిస్టమ్ కూడా సరైన రీతిలో స్పందిస్తుంది. తద్వారా మనకు వచ్చేటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి. ఇంకొకటి, బాడీలో కొన్ని రకాల న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఉంటాయి. వాటిని ఫుడ్ ద్వారా బ్యాలెన్స్ చేస్తూ అవసరమైతే సప్లిమెంట్స్ కూడా తీసుకోవాలి. ఫెర్టిలిటీకి సంబంధించినంత వరకు మేము ఫోలిక్ యాసిడ్ 400 మైక్రోగ్రామ్స్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ అవసరం బాడీకి, అది సజెస్ట్ చేస్తాము. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ సజెస్ట్ చేస్తాము. అండ్ రకరకాలైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఈ సప్లిమెంట్స్ కూడా సజెస్ట్ చేస్తాము. ఇవి ఫుడ్ ద్వారా తీసుకుంటూనే సప్లిమెంట్స్ రూపంలో కూడా తీసుకున్నట్లయితే ఈ ఎగ్స్ యొక్క క్వాలిటీ ఖచ్చితంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ.